అతను మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటానండి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నేను ఎదుర్కొన్న సమస్యలు కానీ, నా పరిస్థితులు కానీ చాలా భయంకరమైనవే. కానీ ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే మాత్రం దేవుడి ప్రేమ, దేవుని కృప, మీ అందరూ చేసిన ప్రార్థన బట్టే నేను ఇక్కడ నుంచొని మాట్లాడగలుగుతున్నాను. గత సంవత్సరంలో నా యొక్క శరీరాన్ని చూసి, ఇప్పుడు నా శరీరాన్ని చూసినప్పుడు మీకు చాలా అర్థమై ఉంటది. తిండి సరింగా తిన్నా వంట పడట్లేదు, అంటే తినాలనిపించట్లేదు. అయినా ఏదో తప్పక తిని అలా బతకనది తింటున్నాను అంతే. బ్రతకడం కోసం తింటున్నాను తప్పితే తిండి కోసం నేను బ్రతకడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. 4-5 నెలలు డబ్బులు ఇబ్బంది పడి కూడా మందులు కూడా కొనుక్కోవడం మానేశాను. మళ్ళీ రీసెంట్గా టెస్టులు చేస్తే మళ్ళీ ప్రాబ్లం రియాక్షన్ అయ్యిందని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. మళ్ళీ మందులు కొనుక్కున్నాను. దేవుడు మరి మీరందరూ కూడా ప్రతిరోజు మిమ్మల్ని ఏది అడగట్లేదు. మీ నుంచి నేను ఏమి కోరుకోను. నా కొరకు, నా కుటుంబం కొరకు, సంఘ పరిచర్య కొరకు ఒక్క 2 నిమిషాలు నా కోసం ప్రార్థన చేయండి. ఎక్కువ ఒక్క 2 నిమిషాలే. సంఘ భారం అంతా మీరు అందరూ పట్టుకోవాలి. ఇప్పుడు బాధ్యతలు మీరు పట్టుకోవాలి. యవనస్తులు, స్త్రీలందరూ ప్రార్థన పరులుగా లేవనెత్తబడాలి. ప్రార్థన చేయాలి. సంఘంలో సేవకులు తయారు చేయాలి. మనం అందరం కలిసి మన బిడ్డలు మనమే తయారు చేయాలి సేవకులుగా. కనుక అందరూ సేవకి ప్రోత్సహించండి మీ బిడ్డల్ని. మరి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. దీని కూడా మీ కొరకు భారం కలిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్న మీ తల్లి, నేను చిరాకు పడుతుంటాను చాలా సందర్భంలో. కానీ ఆమె నాకు ఇచ్చే ధైర్యం కానీ, ఓర్పు కానీ, సహనం కానీ నన్ను భరించడం చాలా కష్టం అండి. ఒక జంతువుని భరించవచ్చు కానీ నన్ను భరించలేదు ఎవరు కూడా. అది మాట కష్టం. ఎందుకంటే నా ఇంట్లో నా భార్యతో అలా ఉంటాను అనమాట. ప్రతి దానికి కూడా నేను చిరాకు పడుతుంటాను. కానీ అర్థం చేసుకునేవి నాతో ఉంటాను. చాలా మంది ఉండలేరు అలాగా. అంటే దేవుడు నాకు మంచి భార్యను ఇచ్చాడు. నేను కోరుకున్న భార్యను ఇచ్చాడు, మంచి భార్యను ఇచ్చాడు. దేవుడు ప్రభు సేవలో బలంగా వాడబడాలి. మీ అందరి కోసం అనుదినము చాలా ప్రయాసపడుతుంది. నేను ఒకవేళ మర్చిపోయి ప్రార్థన మానేచ్చు, కానీ నిద్ర లేచిన కాంచి పడుకునే వరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాను. సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. సంఘంలో యవనస్తులు బలపరచుకోవాలని ప్రార్థన చేస్తాను. కనుక మరి మొదటిగా ఆత్మీయ తల్లిని మనం గౌరవిద్దాం గిఫ్ట్ ద్వారా. మరి దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఈ సంవత్సరం మీ అందరికి కూడా గిఫ్ట్లు కలిగి బట్టలు కొనేవాడిని. అందరికి, కుటుంబానికి అందరికీ కూడా బట్టలు కొనేవాడిని. కొనలేకపోతున్నానని బాధలో ఉన్నాను ఇప్పుడు నేను. కానీ అంటారు మీకు మీ ఎందుకని డబ్బులు వ్యర్థంగా వేస్ట్ చేస్తారు అడుగుతారు చాలా మంది. కానీ నాకు ఒక తృప్తి ఉండాలి కదా. ఏదో తృప్తి లేకపోతే మనిషికి తిన్నామన్న తృప్తి ఉండాలి, బట్ట కట్టుకున్న తృప్తి ఉండాలి. అలాగే మీకు ఏమి ఇవ్వకుండా పంపించాలని నాకైతే మనసు ఎప్పుడు ఒప్పుకోదండి. అసలు మనసు ఒప్పుకోదనమాట. కనుక దానికోసం ప్రయాసపడుతుంటాను. మరి దేవుడి సంవత్సరం కూడా మీ అందరికీ చక్కని గిఫ్ట్లు దేవుడు ఇచ్చేలాగా నాకు మార్గం తెలిసాడు. మొదటిగా ఎప్పుడు కూడా ఎవరైతే పాస్టర్ గారికి మొదటిగా మనం ఇద్దాము. పాస్టర్ గారికి మరి ఒక గిఫ్ట్ ఐటమ్ ఇద్దాము. చివరంతా తీసావా ఇక్కడ పాస్టర్ గారి గిఫ్ట్ని మరి ప్రవీణ్ కుమార్ ఇస్తాడు. ఫోటో తీయరా బాబు, ఫోటోలు తీయండి.